ఇప్పుడు వెనకాల కనబడుతున్న ప్లేస్కి అయితే వెళ్తున్నాం. దీనమ్మ లైన్ అయితే జర గట్టిగానే ఉంది, లేట్ అయితే అనుకుంటా. మెల్లగా లైన్ కదలడం అయితే స్టార్ట్ అయింది. ఈ లైన్ మొత్తం దాటాక మళ్ళీ కలుద్దాం. మనం కూడా ఇట్లా బోట్లో ఎక్కి ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాం. చలో మన బోట్ అయితే వచ్చింది. ఇప్పుడు అయితే వెళ్తున్నాం. 2 బోట్లు వచ్చినాయి, కానీ మనం చిన్న బోట్ వెళ్తాం అనుకుంటా. ఫైనల్ గా బోట్ అయితే ఎక్కినాం. బోట్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టాచ్యూ దగ్గర తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే నార్త్ ఇండియన్స్ ఎక్కన కనబడుతున్నారు. ఆ మధ్యలో బ్రిడ్జ్ ఉంది, అది గ్లాస్ బ్రిడ్జ్ అంట. అది రియల్ కదా చెక్ చేద్దాం. ఇప్పుడైతే స్టాక్ వచ్చింది, దిగుదాం. దిగినాక గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా ఆ విగ్రహం వివేకానంద ఏదో ఉందంట, అది కూడా చూసేద్దాం. ఫస్ట్ మనం విజిట్ చేసేది వివేకానంద రాక్ మెమోరియల్. బయట 100 రూపాయలు దింగేసి లోపల 30 రూపాయలు దింగి చలో టికెట్స్ అయితే తీసుకొని ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. గాలి మాత్రం ఘోరంగా వస్తుంది ఇక్కడ. అమ్మవారి గుడి అంట. లోపల వాళ్ళ పాదాలు ఉన్నాయి. స్వామి వివేకానంద జ్ఞాపక మండపం అంట. ఇక్కడ రాసింది స్వామి వివేకానంద మండపం. ఫోటోగ్రఫీ అయితే లోపలైతే అలవలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఆ స్టాచ్యూ ఇంకా గ్లాస్ బ్రిడ్జ్ చూస్తాం. అదేమో అమ్మవారి గుడి, అమ్మవారి పాదాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇదేమో వివేకానంద మండపం అంట. ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు వెళ్దాం, నడండి. అయితే గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం, ఇంకా వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. చూద్దాం ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది డమ్మీ బ్రిడ్జ్ చూద్దాం. గ్లాస్ బ్రిడ్జ్ అనగానే గ్లాస్ బ్రిడ్జ్ వీడేవిడో మొంగ కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది. ఇది నిజంగానే గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. అది దుంకుదాం అనుకున్నా కానీ ఏం కాదు, దుంకుదాం. కింద సముద్రంలో నీటికి పడితే డైరెక్ట్ స్వర్గమే. స్వర్గం వెళ్ళాలంటే నుంచి దుంకుతా అయిపోతుంది. గ్లాస్ బ్రిడ్జ్, ఇదేమో స్టాచ్యూ. ఎంటర్ అయితే ఇది నుంచి ఉంది. పైకి కూడా వెళ్ళి చూద్దాం ఏముంటుందో. ఏమో నుండి ఎంట్రీ ఉంది. చలో ఇదైతే పైకి పోయింది దారి. స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్దాం. పైకి అయితే పోదాం. పైకి అయితే వచ్చేసినాం.
ఇది కూడా నేను ఒకసారి ఎలా ఉందో. వ్యూ మాత్రం మంచిగా ఉంది కానీ గాలి మాత్రం ఇంకా ఘోరం అవుతుంది. ఒక దొంగ గమనించి ఇక్కడ నుంచి కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇది ఒక కవి స్టాచ్యూ. తమిళనాడు ఫేమస్ కవి స్టాచ్యూ అంట ఇది.